బాబాయ్ నిఖిల్ ఇరగదీశావు నైని సూపర్ అండ్ సాదిక్ బ్రో థ్యాంక్ యూ సో మచ్ అండ్ మై కో సింగర్ షీఈ్ నాట్ హియర్ కీర్తన థ్యాంక్ యూ అండ్ థ్యాంక్స్ ఎవ్రీబడి ఫర్ కమింగ్ and encouraging us. Thank you. పట్టు సీరలతోని పై సొగులతోని పట్టు సీరలతోని పై సొగులతోని అందం లేదు పిల్లో నీకక్కర్లేదు పిల్లో ఏ అందం లేదు పిల్లో నీకక్కర్లేదు పిల్లో. థ్యాంక్ యూ. మేమిద్దరం పాడిన ప్రతి సాంగ్ బొమ్మ బ్లాక్ బస్టర్ అండి. మా కాంబినేషన్ సూపర్ డూపర్ హిట్స్ అన్నీ. అలాగే ఒక్క లైన్ పాడదామా మీరు వస్తే? ఓకే, నేను పాడేస్తా. ఆ పట్టు పట్టు సీరగట్టు కొనొచ్చినార పట్టు పట్టు సీరగట్టు కొనొచ్చి పట్టు కోర పిల్లగో చెయ్యి పట్టు కోర పిల్లగా ముద్దులెట్టు కోర పిల్లగో ముద్దులెట్టు కోర పిల్లగా. థ్యాంక్ యూ సో మచ్. అలాగే నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన కళ్యాణ్ గారికి, మా మ్యూజిక్ డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ సాదిక్ గారికి కూడా థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్ గారు ఇంకా నైని పావని గారు అద్దరు పెట్టేశారు డాన్స్. థ్యాంక్ యూ మాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు. ఈ ప్రొడక్షన్లో చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే దీనికి ఒక 40 lakhs ఖర్చు వచ్చింది ఈ సాంగ్కి. నన్ను నమ్మి పెట్టారు. నాకు ఫస్ట్ సాంగ్ రాగానే నాకు మాట్లాడడానికి రాదు, భయం అవుతుంది. సో అందుకే నాకు ఫస్ట్ సాంగ్ రాగానే నాకు గుర్తొచ్చింది కళ్యాణ్ అన్న. మేము ప్రీవియస్గా కూడా సొమ్మసిల్లిపోతున్న చిన్న రాములమ్మ సాంగ్ చేశాం, అది మంచి హిట్ అయింది. సో నాకు నేను చేస్తున్నా అంటే ఏది చేయాలన్నా నాకు కళ్యాణ్ అన్న గుర్తొస్తాడు. థ్యాంక్ యూ కళ్యాణ్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. ఎప్పటికైనా నాకు మంచి ఇన్స్పిరేషన్ అన్న. లవ్ యూ అన్న. సాకేత్ అన్న థ్యాంక్ యూ సో మచ్ అన్న. కీర్తన గారు థ్యాంక్ యూ. మా కుమార్ అన్న మాకు ఎన్ని చేసినా ఖర్చులు పెంచినా ఏ రోజు మా మీద కోపడలేదు. మాకు ఎప్పుడు బ్యాక్ సపోర్ట్ ఇస్తాడు కుమార్ అన్న. థ్యాంక్ యూ సో మచ్ అన్న. ఈ ప్రొడక్షన్లోకి నేను రావడానికి కారణం, మెయిన్ కారణం రాహుల్ అన్న. థ్యాంక్ యూ సో మచ్. రాహుల్ అన్న లేకుంటే ఈ ప్రాజెక్ట్ లేదు, నేను లేను. థ్యాంక్ యూ అన్న రాహుల్ అన్న. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ది పాప్కార్న్ మ్యూజిక్ అండ్ రాహుల్ అన్న. థ్యాంక్ యూ ఫర్ చూసింగ్ మీ అన్న. థ్యాంక్ యూ సాదిక్, నా సపోర్ట్ ఇప్పుడు నీకు ఉంటుంది. అండ్ ఆల్ ది బెస్ట్ టు ది పాప్కార్న్ మ్యూజిక్. మీ పాప్కార్న్ మ్యూజిక్ ఏంటది ఆదిత్య మ్యూజిక్ అంత పెద్దగా కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ ఈశ్వర్ బ్రో, చాలా బాగా చేసినావు బ్రో. ఒక మూవీ సాంగ్కి ఏమాత్రం తగ్గకుండా తీశారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ బ్రో అండ్ నిఖిల్ బ్రో అండ్ నైని గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అండ్ సాకేత సింగర్స్ గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఫస్ట్ సాంగ్ వినగానే తమ్ముడు అజయ్ లేడా, అజయ్ సాంగ్ బాగా రాసిండు. చాలా నాకు బాగా నచ్చి ఆ సాదిక్ కూడా చెప్పాను బాగుంది సాంగ్. ఎవరితో పాడిద్దామంటే నాకు ఫస్ట్ మైండ్లో స్ట్రైక్ అయింది సాకేత్ అన్న వాయిస్ అండ్ కీర్తన గారి వాయిస్. సో అద్భుతంగా వచ్చింది పాట. మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ గుడ్ ఈవినింగ్. థ్యాంక్ యూ అంటే మా టీం అందరిని బ్లెస్ చేయడానికి వచ్చినందుకు. అండ్ పాప్కార్న్ మ్యూజిక్ అంటే ఒక క్వాలిటీ మెయింటైన్ చేసే ఒక ఇదేని ఇప్పుడే అర్థమైపోయి ఉంటుంది మనందరికీ. థ్యాంక్ యూ కుమార్ సార్ అండ్ థ్యాంక్ యూ సాదిక్ బ్రో. థ్యాంక్ యూ. నేను ప్రేమలో సాంగ్ అప్పుడే హిట్ అయింది. కొంచెం ఆ వైబ్ అది ఎంజాయ్ చేస్తున్నప్పుడు నాకు ఈ ఫోక్ సాంగ్ వచ్చింది యాక్చువల్లీ. సో ఫోక్ సాంగ్స్ చేయొచ్చా లేదా నాకు తెలీదు, కానీ కంటెంట్ సాంగ్స్ చేస్తున్నప్పుడు ఒక మంచి డాన్స్ సాంగ్ చేస్తే బాగుంటుంది. అండ్ ఫోక్ సాంగ్స్ కూడా చాలా వెళ్తున్నాయి కదా, సో చేద్దామని అప్పుడు స్టార్ట్ చేసినప్పుడు కళ్యాణ్ కీస్ మ్యూజిక్ అని తెలిసింది. కళ్యాణ్ కీస్ మేమందరం ఏమీ లేనప్పుడు అంటే బిగినింగ్ స్టేజ్లో ఉన్నప్పుడు అంతా ఫ్రెండ్స్ మేము. ఇప్పుడు రాను బొంబాయి దగ్గర నుంచి ఒక బ్రాండ్ అయిపోయాను ఇప్పుడు మీ మ్యూజిక్తో. అండ్ అజయ్ లిరిక్స్ అండ్
బ్రో మీ సింగింగ్ అసలు నెక్స్ట్ లెవెల్. అంటే సాంగ్ కంపోజ్ చేసినప్పుడు మీరు పాడారు కాబట్టి మేము అంత గట్టిగా చేయగలిగాం. చాలా ఊపిచ్చింది యాక్చువల్లీ. దీనికి క్లాప్స్ కంపల్సరీ. అండ్ దీనికి స్పెషల్ ఎనర్జీ నిఖిల్ బ్రో, ఒకసారి మీరు ముందుకు రండి. అంటే అంటే ఫస్ట్ నాకు నిజంగా నేను బిగ్ బాస్ అది చాలా తక్కువ చూస్తాను. ఎవరు ఆర్టిస్ట్ అన్నప్పుడు బిగ్ బాస్ నిఖిల్ అని చెప్తూ వస్తున్నారు. కానీ నేను ఒక సాంగ్ చూశాను మీది. ఆ తర్వాత నాకు సెట్కి వచ్చిన తర్వాత మీరు ఆడుతున్నప్పుడు సాంగ్కి ఇట్లా ప్రాణం పోసినట్టు అనిపించింది. అండ్ నైని గారు ఒకసారి నిఖిల్ బ్రో ఎనర్జీ, నైని గారు ఎక్స్ప్రెషన్స్, మీరు ఇప్పుడు ఇలా చూసారు కానీ ప్రతి స్క్రీన్లో మీరు ఒక్కసారి మళ్ళీ ఇంటికి వెళ్ళిన తర్వాత డీటెయిల్గా చూడండి. మీరు ప్రతి ఎక్స్ప్రెషన్ అండ్ ప్రతి లిరిక్ మీకు కనబడుతూ ఉంటుంది. అండ్ ఎనర్జీ ఎక్స్ప్రెషన్ మీరు కిల్లింగ్ అసలు. అండ్ వన్ క్యామియో నైని అండ్ వీళ్ళు వచ్చినప్పుడు మీరు ఒకసారిగా సాంగ్ డోస్ పెరుగుతుంది అనమాట. నేను కంగ్రాట్స్. అండ్ మీకు ఎలా తెలుసు లిఖిత, ఈ కాంబినేషన్లో మీరు సాంగ్ చాలా వేరుగా చూస్తారు. అంటే ఒక్క ప్యాక్ ఎనర్జీ అనమాట. అండ్ థ్యాంక్ యూ రాహుల్ బ్రో, థ్యాంక్ యూ కుమార్ సార్, థ్యాంక్ యూ. పాప్కార్న్ మ్యూజిక్ గుర్తుపెట్టుకోండి, దీంట్లో కంటెంట్ క్వాలిటీ రెండు బ్రాండ్గా వస్తూ ఉంటాయి. అండ్ థ్యాంక్ యూ ఫర్ ద ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఎందుకు ఎప్పుడు సెంటర్ ఆఫ్ అటెన్షన్ గా నాకు అంటే ఉన్నాయి కదా అందుకని. యా, సో ఫస్ట్ సాంగ్ విషయానికి వస్తే మాస్ బీట్. గుడ్ ఈవినింగ్ అండ్ వెల్కమ్ టు పట్టుకుంటే పట్టు చీర. యా, పట్టు చీర. సో లెట్ మీ ఫోకస్ నిఖిల్. నో యాంకరింగ్, యాక్టింగ్ ఈజ్ మై ఫీల్డ్. సో సాంగ్ మాస్ బీట్ బాగుంది. అంటే ఇప్పుడు దసరాకి కరెక్ట్గా ఫోక్ సాంగ్ పడాలంటే దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ వన్. ప్రతి ఫంక్షన్లో ఇట్ విల్ డెఫినెట్లీ ట్రిగర్. నాకు నచ్చింది సాంగ్. అండ్ ప్రొడక్షన్ హౌస్ చాలా బాగా వర్క్ చేసింది అనిపించింది. ఎందుకంటే మైన్యూట్ డీటెయిల్స్ దగ్గర కూడా ఎక్కడ కాంప్రమైజ్ అవ్వకుండా, కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి, మేకప్ దగ్గర నుంచి, హెయిర్ దగ్గర నుంచి, బ్యాక్గ్రౌండ్ ఆర్టిస్ట్ వరకు ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. సో ఐ రియలీ లవ్ ద సాంగ్ అండ్ దట్స్ ఇట్. అందరూ బాగున్నారు అని కోరుకుంటున్నాను. అండ్ మీడియా అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నిఖిల్, ఇంకొక హిట్ బయటికి తీసుకొచ్చావు. సో కంగ్రాచులేషన్స్ ఆన్ దాట్ అండ్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. నైని, యు డన్ అ క్యూట్ జాబ్. చాలా బాగుంది. నాకు యాక్చువల్లీ నేను ఇందాక కూడా చెప్పినట్టు నాకు ఈ కాస్ట్యూమ్ ఇద్దరిది చాలా 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 నచ్చింది. అండ్ ఎక్స్ప్రెషన్స్ నిఖిల్ ఇంకా బెటర్మెంట్ అవుతుంది అనిపిస్తుంది. అంటే ప్రతి ఒక్క ప్రాజెక్ట్కి చేంజ్ అని కనిపిస్తుంది. అండ్ వీఆర్ లైకింగ్ ఇట్. సో పేమెంట్ కూడా పెరిగిందంట. నో, ఆఫ్ కోర్స్ పెరుగుతూ పోవాలి. అండ్ యూ గైజ్ హ్యావ్ డన్ అ గ్రేట్ జాబ్. ఇంకొక హిట్ కోసం మనందరం సిద్ధం అయిపోయాం కాబట్టి పట్టు చీర ఇస్ అ వెరీ బ్యూటిఫుల్ సాంగ్. థరోలీ ఎంజాయ్ చేసాము. చాలా కలర్ఫుల్గా ఉంది కొరియోగ్రఫీ వైజ్, సాంగ్ వైజ్. అండ్ ఇట్ వాజ్ అ పవర్ ప్యాక్డ్ పర్ఫార్మెన్స్ అని అనిపించింది. టోటల్ డాన్స్ నైస్. సో మీ అందరి సపోర్టే కోరుకుంటున్నాము. సో మీరందరూ ఇక్కడైతే చూశారు, బట్ ఇంకా యూట్యూబ్లో వెళ్ళి చూడండి, షేర్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ. గుడ్ ఈవినింగ్ ఆల్. సాంగ్ నిజంగా చాలా బాగుంది. బాగోకపోతే ఎంతమంది రారు. అండ్ నిఖిల్ అందరూ అంటుంటారు స్పెట్స్ తీయడు అని. కొన్ని అద్భుతాలు చూసినప్పుడే తీస్తుంటాడు. ఫస్ట్ షాట్లో చూస్తుంటారు, అద్భుతం అలవాటు అయిపోయినాక మళ్ళీ పెట్టేస్తాడు. మధ్యలో షాట్లో కళ్ళజోడు పెట్టాడు. నేను ఎప్పుడు కళ్ళజోడు పెట్టలేదు నాన్న. అండ్ ఏరి ప్రొడ్యూసర్ గారు సార్, థ్యాంక్ యూ సో మచ్. కొంచెం ప్యాషనేట్గా, అంటే కింద మీరు నాతో మాట్లాడుతున్నప్పుడు అర్థమైంది సాంగ్ చాలా ప్యాషనేట్గా తీశానండి. కానీ నాకు ఎందుకో అవుట్పుట్ మీద నేను అనుకున్న విజువల్స్ రాలేదు అన్నారు. జనరల్గా అంటే మేము ఆల్బమ్ సాంగ్స్ చాలా చూస్తుంటాం కాబట్టి ఇంత ఖర్చు అనేది నిజంగా చాలామంది పెట్టరు. సో మీరేమీ బాధపడద్దు, లేకపోతే మీరేమి ఫీల్ అవ్వద్దు. మీరు అనుకున్న విజువల్స్ రాలేదు అని చెప్పి. సాంగ్ నిజంగా చాలా ఎక్కువ ఖర్చు పెట్టి తీశారు. అలాగే అవుట్పుట్ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. ఒక మంచి కొరియోగ్రాఫర్ ఈశ్వర్ పెంటి గారు అండ్ బ్లాక్ బస్టర్ సింగర్ సాకేత్ గారు. అంటే మనం పొగుడుకున్నట్టు పొగిడితే తెలిసిపోతే తిడతారు కదా, స్టేజ్ కదా పొగడాలి. ఓకే. అండ్ ఆల్ ది బెస్ట్ టు ద టీమ్. నిజంగానే సాంగ్ చాలా బాగుంది. సాంగ్ అంతసేపు ఉందని కూడా తెలియలేదు, చాలా తొందరగా అయిపోయినట్టు అనిపించింది. అండ్ ముఖ్యంగా కెమెరా వర్క్, చీకు రాలేదనుకుంటా కదా,
కెమెరా వర్క్ నిజంగా చాలా బాగుంది. అండ్ ఇంకేముంది, మ్యూజిక్ డైరెక్టర్ గారు ఆల్రెడీ రాను బొంబాయికి రాను మంచి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చారు. స్టేట్ లెవెల్ కాదు, నేషనల్ లెవెల్ కాదు, మిస్ యూనివర్స్ ఆ పోటీలు జరిగినప్పుడు వాళ్ళు కూడా డ్యాన్స్ చేశారు, అంత మంచి సాంగ్ అందించారు. దాన్ని ఏమంటారు, ఆల్బమ్ సాంగ్స్ని ఒక నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్లారు ఆ సాంగ్ ద్వారా. హ్యాట్స్ ఆఫ్ టు యు బ్రో. అందరికీ నమస్కారం. హాయ్. చంపుతా ఒక్కొక్కరిని. నాకు ఫస్ట్ సాంగ్ చూడంగానే ఏం కనిపించిందంటే ప్రొడ్యూసర్ గారు బాగా గట్టిగా ఖర్చు పెట్టారని మాత్రం కనిపించింది. ఒక సాటి ప్రొడ్యూసర్గా ఫస్ట్ వాళ్ళని కంగ్రాట్ చేయాలి, ఎందుకంటే అది చాలా బాగా కనిపించిందండి. ఎందుకంటే అంత ఖర్చు పెట్టి సాంగ్ ఎంత చేస్తారని నేను అస్సలు అనుకోలేదు. చాలా బాగా ఖర్చు పెట్టారు. అండ్ ఆబ్వియస్గా నిఖిల్ కూడా బాగానే చేశాడు, డ్యాన్స్ బాగా చేస్తాడు కాబట్టి. అండ్ నైని కూడా చాలా క్యూట్గా చేసింది. అండ్ అందరూ కూడా చాలా బాగా చేశారు. అండ్ ఒక ఎలా చెప్పాలంటే ఒక పెద్ద సినిమాలో ఒక మంచి కమర్షియల్ సాంగ్ చూసిన ఫీలింగ్ అనిపించింది నాకు. చాలా బాగుంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్. అండ్ కంగ్రాచులేషన్స్ అందరికీ. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాట్స్ టు ది ఎంటైర్ టీమ్ ఆఫ్ పట్టు పట్టు చీర. అండ్ నిఖిల్ అండ్ నయని పావని హ్యావ్ డన్ రియలీ వండర్ఫుల్ జాబ్. కొరియోగ్రఫీ చాలా బాగుందండి, ట్యూన్ కూడా చాలా బాగుంది. ఐ రియలీ లవ్డ్. టీమ్ మొత్తం కూడా అంటే యూ క్యాన్ అబ్జర్వ్ దట్ ఒక న్యూ టీమ్ లాగా అనిపించలేదు. వెరీ ఎక్స్పీరియన్స్డ్ అండ్ వెరీ వెల్ వర్స్డ్ ఇన్ ఆల్బమ్ సాంగ్స్ లాగా అనిపించింది. సో ఐఎమ్ ష్యూర్ దట్ ఫర్ దిస్ దసరా పట్టు పట్టు చీర ఈస్ గోయింగ్ టు బీ నైస్ చార్ట్ బస్టర్ అండ్ ఎవ్రీబడి ఈస్ గోయింగ్ టు లవ్ ఇట్. డూ షేర్ అండ్ డూ అప్రిషియేట్ న్యూ టాలెంట్. సో డెఫినెట్గా అందరు కూడా దీన్ని బాగా షేర్ చేసి మంచి వైరల్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆల్ ది బెస్ట్. నమస్కారం అండి. నిజంగా పట్టు పట్టు చీర నిజంగా చాలా బాగుంది. నిఖిల్ సార్ గురించి ఏం చెప్పాలి, ఆయన డాన్స్ బాగానే చేస్తారు. బట్ ఈరోజు వీడియో సాంగ్ స్టార్ట్ అవ్వగానే ఆ ఫస్ట్ ఎక్స్ప్రెషన్ ఇచ్చారు కదా, అది నిజంగా దాంతోనే మిలియన్స్ వ్యూస్ వచ్చేస్తాయి అనుకున్నాను. బికాజ్ ఆ యాంగిల్ నేనైతే ఎప్పుడు చూడలేదు నిఖిల్ గారిది. అదే మీరు చూసారు సార్? లేదు, చూడలే. అదే ఫస్ట్ అదే షాట్ అదే చూస్తున్నారు కదా, మీరు చూడలేదా? మీరు కూడా అదే చెప్పారు కదా. అదే సార్. సో సో నిజంగా చాలా బాగా చేశారు నిఖిల్ సార్ అండ్ నైనిమా మేడం. యూ డిడ్ అ వండర్ఫుల్ జాబ్. అండ్ వీడియో సాంగ్ కంప్లీట్లీ చాలా బాగా వచ్చింది. అండ్ సాంగ్ కూడా నిజంగా చాలా బాగుంది. సాకేత్ సార్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ సార్ నిజంగా చాలా బాగా చేశారు. అంతే అండి. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ పట్టు పట్టు చీర చూడండి, షేర్ చేయండి. అండ్ ప్రొడ్యూసర్ సార్ యాక్చువల్లీ అందరూ అన్నీ మాట్లాడేశారు సార్. మీరు నిజంగా చాలా డబ్బులు ఖర్చు పెట్టారు దీనికి. అండ్ అది విజువల్లో కనిపిస్తుందండి. ప్లీజ్ అది విజువల్లో నిజంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఆ గ్రాండ్ విజువల్స్ అంతమంది జూనియర్ ఆర్టిస్ట్ని పెట్టి, అంతమంది డాన్సర్స్ పెట్టి నిజంగా చాలా బాగుంది. ఎవరు అంత పెట్టరు వీడియో, ఎస్పెషల్లీ యూట్యూబ్ కోసం, యూట్యూబ్ వీడియో సాంగ్ కోసం ఎవరు అంత ఖర్చు పెట్టారు. మీరు నిజంగా అంత ఖర్చు పెట్టారు. అండ్ నేను ఒకసారి సాదిక్ సార్తో మాట్లాడాను. సో వీ స్పోక్ అబౌట్ దిస్ సాంగ్ బిఫోర్. సో నిజంగా చాలా బాగా వచ్చింది. ప్రొడ్యూసర్ సార్, యూ డోంట్ మైండ్ అబౌట్ ఎనీథింగ్. మీరు పెట్టిన డబ్బులు డెఫినెట్లీ మీకు వస్తాయండి. కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. నమస్తే అందరికీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్ టు ద హోల్ టీమ్. అండ్ అందరు ప్రొడ్యూసర్ గారు టెన్షన్ పడుతున్నారు అంటున్నారు, కానీ మీరు ఏం కంగారు పడకండి. సాంగ్లో ఆబ్వియస్లీ ఇట్స్ డెఫినెట్లీ అ బ్లాక్ బస్టర్ హిట్. అండ్ ఐ రియలీ వాంట్ టు టాక్ అబౌట్ ద కొరియోగ్రఫీ. నాకు చాలా నచ్చింది. నేను ప్రతి స్టెప్ ఇది నేను చేయాల్సింది బికాజ్ ఇట్ మేక్స్ యూ వాంట్ టు డాన్స్. సో అదే ఓకే. మోనికా So obviously Nikhil Anna, you did a very great job, but I have to talk about Naini because నాకు తెలుసు పెద్ద కటౌట్తో డాన్స్ చేయడం ఎంత కష్టమైన. అన్న మొత్తం ఊపుతో డాన్స్ చేస్తూ ఉంటారు. ఈజ్ వెరీ స్ట్రాంగ్ అని డాన్స్. షీ మేడ్స్ హర్ పోటీగా కాంపిటీషన్గా యూ డిడ్ ఇట్. అండ్ I was definitely looking at her only. She's looking fabulous ప్రతి స్క్రీన్లో. అంటే అలాంటి సాంగ్ పాడినప్పుడు ఒక అందమైన అమ్మాయి
And I don't know why, I just felt really wonderful looking at her. She did a very good job. Congratulations to the whole team. All the best, Anna. And తొందరగా మీరు పెద్ద స్క్రీన్లో ఇంకా హీరో అయిపోవాలి మనస్ఫూర్తిగా కోరుకుంటాను. Everyone, please enjoy the song and please watch the song on your YouTube channels. And thank you, Bangarams. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఇన్వైటింగ్ మీ. మీరు అందరూ ఒకటి మర్చిపోయారు, ఇక్కడ అందరు మాట్లాడుతున్నారు కానీ సాకేత్ అన్న గురించి ఎవరు చెప్పట్లేదు. ఇక్కడ సాకేత్ అన్న నేను వినలేదా? నేను చెప్పే పాయింట్ ఎవరు చెప్పారు సాకేత్ అన్న అంటే, సాకేత్ పాడిన ఫస్ట్ సాంగ్ జరీ జరీ టు మానస్, సెకండ్ కుమారి నాకు, ఇప్పుడు పట్టు పట్టు చీర నిఖిల్ గడికి. సో మా ముగ్గురికి 3 హిట్లు ఇచ్చేసావు. అది నేను చెప్పదలుచుకున్నాను. అండ్ నా ఫస్ట్ హీరోయిన్ గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇది ఎలాగో లావ్ అవ్వదు, ఇలానే ఉంటుంది. డ్యాన్స్ ఎలాగో ఇరగదీస్తుంది. అండ్ అందరు చెప్పిన విధంగానే ఎప్పుడు అద్దాలు తిని మా వాడు అద్దాలు తీశాడు. మాకు అది చాలా ఆనందంగా ఉంది. విజిల్స్ వేసాం కింద నుంచి. సో ఆడియన్స్ మీరు కూడా అద్దాలు తీసి నిఖిల్ని చూసి విజిల్ వేయండి. అండ్ మోర్ ఓవర్ హుక్ స్టెప్స్ చాలా బాగున్నాయి. అరే బాగా లిఫ్ట్ చేసి చేసావు కదా స్టెప్, ఆ స్టెప్ నాకు స్పెసిఫిక్గా నాకు బాగా నచ్చింది. ఈ సాంగ్ అరే సరే ప్రొడ్యూసర్ గారు నెక్స్ట్ మా అందరితో చేశారండి. మా అర్జున్ అన్న మిగిలిపోయారు, సాకేత్ అన్న, ఆయన కూడా ఒక హిట్ ఇచ్చేసావంటే. సో ఆల్ ద బెస్ట్ టీమ్ అందరికీ. చాలా బాగా ఖర్చు పెట్టి చేశారు. సో ఆ గ్రాండియర్ నీట్గా కనిపిస్తూ ఉంది. సో ఆల్ ద బెస్ట్, సూపర్ బా. అందరికీ నమస్కారం. అండ్ నన్ను ఇక్కడికి పిలిచినందుకు చాలా థ్యాంక్స్. అండ్ సాదిక్ అన్నకి ఎంత చెప్పినా తక్కువే, సజెస్ట్ చేసింది మీరే అని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ అన్న. అండ్ హోల్ టీమ్కి ఆల్ ది బెస్ట్. మిమ్మల్ని అంటే నేను ఇక్కడికి రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ సో ప్రౌడ్ టు బి హియర్. ఆల్ ది బెస్ట్ టు హోల్ టీమ్. థ్యాంక్ యూ. నా పేరు నాని పటేల్. ఎక్కువ గుర్తింపు లేకున్నా కానీ కొన్ని లవ్ఫుల్ సాంగ్ చేశాను. సో ఈ సాంగ్లో నాకు ఛాయిస్ ఇవ్వడం చాలా అదృష్టం అని చెప్పాలి. మా ఫ్రెండ్ సాదిక్ గారు సాంగ్లో చేస్తావా అని అడిగినప్పుడు చేస్తా అంటే, ఒకసారి ప్రొడ్యూసర్ వాళ్ళని కూడా అడగమంటే వాళ్ళు కూడా ఓకే చేయండి, మంచిగా నీకు కూడా నేమ్ వస్తే మంచిదే కదా అని సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ ప్రొడ్యూసర్స్ అందరికీ. ఇంత పెద్ద సాంగ్లో నాకు ఛాయిస్ ఇచ్చినందుకు మెయిన్గా చాలా చాలా థ్యాంక్ యూ. సాంగ్ చాలా బాగా వచ్చింది. ఈ సాంగ్ కోసం సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ. చేస్తున్నాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ ఇక్కడి నుంచి కళ్ళజోడి నేను. ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ ఈవినింగ్ అందరికీ. గుడ్ ఈవినింగ్ ఫర్ ఎవ్రీ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్ హియర్, స్పెండింగ్ యువర్ టైమ్. మెయిన్లీ థ్యాంక్ యూ సో మచ్ కుమార్ అండ్ రాహుల్ గారు, ఇద్దరు నన్ను నమ్మి ఆల్బమ్ సాంగ్కి సెలెక్ట్ చేసినందుకు. నిజంగా చెప్పాలంటే వాళ్ళకి టెన్షన్ లేదు. ఫస్ట్ టైం పెట్టిన మనస్ఫూర్తిగా పెట్టారు. దానికి మనస్ఫూర్తిగా ప్రతిఫలం దేవుడు ఇచ్చేస్తాడు ఖచ్చితంగా. ఎందుకంటే ఇదంతా ఒక ప్రయత్నం మనం చేస్తున్నాం. ఫ్యూచర్లో ఖచ్చితంగా ఎక్కడ తప్పు చేసామో తెలిసి మనం ఇంకా ముందు అడుగు గట్టిగా వేస్తామని నమ్ముతూ మనం ప్రయత్నం ఆపము అని చెబుతూ థ్యాంక్ యూ సో మచ్ అందరికీ. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్. ఎప్పుడు మీరు నాతో ఉంటారని నాకు తెలుసు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఉంటారని కాబట్టి ఆ ధైర్యంతో నేను ఇంకా ఒక అడుగు వేస్తూనే వెళ్తా. నన్ను ఇంకా వెనకాల నుంచి వెళ్ళండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జనాలకి, థ్యాంక్ యూ మీడియా బంధువులకి. లాస్ట్ టైం కూడా ఇలాగే వచ్చి సపోర్ట్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ Saket. I wanted to work with you and we are going to work another song which we are doing. Thank you so much. You gave the best song till now which I have heard or had in my life. Thank you so much. It was nice, very very nice working with you, Naini. It was fun on sets and thank you so much coming and joining your hand with us. Sadik, thank you for giving a good frames. Oka manchi ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ఏం కావాలో మనం ఏమనుకున్నామో అది ఇచ్చి అక్కడ అది మనకి కంప్లీట్ అయ్యేదాకా యూ డిడ్ంట్ గివ్ అప్. థ్యాంక్ యూ కొరియోగ్రాఫ్ గారు, మెయిన్లీ ఈశ్వర్ గారికి థ్యాంక్ యూ సో మచ్ అనాలి.
కొన్ని చోట నేను కష్టం మాస్టర్ అవ్వదు మాస్టర్ అంటే అవుతుంది సార్, మనం చేయొచ్చు సార్ అని ఎంజాయ్ చేస్తూ నా మీద ఉన్న కోపం కూడా పాపం డాన్సర్స్ మీద చూపిస్తూ నాకు ఏం చెప్పకుండా థ్యాంక్ యూ అంటే మనం ఎన్నోసారి టేక్ చేసినప్పుడు జరిగింది. థ్యాంక్ యూ సో మచ్. ఆ కోపం నా మీద చూపించకుండా సపోర్ట్ చేసినందుకు. మీకు ఎలా అర్థమైంది? అర్థమైంది సార్, మనం ఇండస్ట్రీ చేస్తూనే ఉన్న పక్కన తిట్టే అలవాటు ముందు మన వాడికి తిట్టారు కదా. సో థ్యాంక్ యూ సో మచ్. నా మీద కోపపడకుండా నాకు ఛాన్స్ ఇచ్చి నాకు పుష్ చేసినందుకు లిఖిత అండ్ నాని థ్యాంక్ యూ సో మచ్. మీరు ఇద్దరు వచ్చి ఒక బూస్టప్ ఇచ్చి మా సాంగ్ని యూనో సపోర్ట్ ఫ్రమ్ యువర్ హార్ట్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈచ్ అండ్ ఎవరీ వన్ థ్యాంక్ యూ మన మ్యూజిక్ డైరెక్టర్ కళ్యాణ్ గారికి ఫర్ గివింగ్ such a good beat and such a good song. Thank you so much. Thank you so much యాంకర్ గారికి. థ్యాంక్ యూ సో మచ్ అందరికి మీ టైం తీసి నాకు సపోర్ట్ చేయడానికి ఇక్కడ దాకా వచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. నమస్తే అందరికీ. ఫస్ట్లీ మీడియా వాళ్ళకి అండ్ లాంచ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్లీ థ్యాంక్ యూ పాప్కార్న్ మ్యూజిక్ ఫర్ చూసింగ్ మీ. ఇది నా ఫస్ట్ ఫోక్ సాంగ్. సో నేను ఎప్పటి నుంచో ఫోక్ సాంగ్ చేయాలని చెప్పి చాలా ఆశపడుతుండే. బట్ వెన్ ఐ హర్డ్ దిస్ సాంగ్ ఇట్ వాజ్ సో అమేజింగ్. నాకు విన్నగానే ఐ వాంట్ టు డూ ఇట్ అని నేను చెప్పాను. థ్యాంక్ యూ సో మచ్ కళ్యాణ్ గారు అండ్ సాకేత్ గారు సంగ్ వండర్ఫుల్లీ. అండ్ మా డైరెక్టర్ గారు హీ వాజ్ వెరీ ఈజీ టు వర్క్ విత్. నాకైతే ఆ కాన్సెప్ట్ అవ్వచ్చు అండ్ టోటలీ ఎవ్రీథింగ్ అండ్ ఐ లవ్ ఇట్. మా ఈశ్వర్ గారు కొరియోగ్రాఫర్ గారు అయితే అసలు ఇరగదీస్తారు. నా వల్ల కాదండి, ఈ సాంగ్ నా వల్ల కాదు, ఈ స్టెప్పులు నా వల్ల కాదంటే కూడా లేదు నైని గారు మీ వల్ల అవుతుంది, పక్కా మీ వల్ల అవుతుంది అని చెప్పి చేయించారు. థ్యాంక్ యూ సో మచ్. అండ్ వచ్చిన అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్. నాకైతే సాంగ్ చాలా నచ్చింది. మీరు చూసి దీనికి మంచిగా షేర్ చేస్తారు, మీ అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. యా థ్యాంక్ యూ సో మచ్. అండ్ లాస్ట్ నిఖిల్. అలా కాదు, నిఖిలే మెయిన్. సో ఇంత టాల్ ఉన్నాడు ఈ అబ్బాయి పక్కన నేను ఎలా డాన్స్ చేయగలుగుతానో అనుకున్నాను. బట్ ఇట్ వాజ్ సో ఈజీ వర్కింగ్ విత్ హిమ్. అండ్ స్టెప్స్ అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఆ సింక్రనైజ్ అవ్వడం అవన్నీ కూడా చాలా మంచిగా అయింది. సో థ్యాంక్ యూ సో మచ్ నిఖిల్. అండ్ నువ్వు అంత బాగా చేయడం వల్లే సాంగ్ కూడా అంత బాగా వచ్చింది. సో థ్యాంక్ యూ సో మచ్.